అనిరుద్ నుంచి సాంగ్ వస్తే కాపీ ముద్ర పడాల్సిందే, లేదంటే అది అనిరుద్ ట్యూన్ కాదేమో అనిపిస్తోంది. అదేంటో దేవరా నుంచి ఏ పాట వచ్చినా ట్యూన్ ఎక్కడో విన్నట్టుందే అనిపిస్తోంది. వేరొకరి ట్యూన్ కాపీ, లేదంటే తన పాటనే కాపీ కొడుతున్నాడు అనిరుద్. దేవరా నుంచి వచ్చిన మూడో పాట దావూది వింటుంటే ఏ పాట గుర్తుకొస్తోంది? హావ్ ఎ లుక్. ఈ ట్యూన్ ఏ సినిమాలతో గుర్తుకు రాకపోయినా ఎక్కడో విన్నట్టుంది కదూ. విజయ్ హీరోగా నటించిన బీస్ట్ లో సూపర్ హిట్ సాంగ్ అరబిక్ కుతు ట్యూన్ ను కొద్దిగా మార్చి దేవర కోసం మళ్లీ కొట్టేశాడు అనిరుద్. పేరు తీసుకొచ్చిన ఈ ఫాస్ట్ బీట్ నే మళ్లీ ఇచ్చాడు అనిరుద్. పల్లవి చరణం కలవకపోయినా ఒకే ట్యూన్ కు 2 వెర్షన్స్ రాసినట్టుగా ఉంది. దేవర పాటలను అనిరుద్ ఏ ముహూర్తాన మొదలు పెట్టాడో గానీ కాపీ క్యాట్ ముద్ర పడుతోంది. ఫస్ట్ సాంగ్ తనదైన స్టైల్లో పాత ట్యూన్నే వినిపించాడు. చుట్టుమల్లె అంటూ అల్లుకున్న రొమాంటిక్ సాంగ్ ను శ్రీలంక సాంగ్ తో యాజ్ ఇట్ ఈజ్ దించేశాడు. ఇక మూడో పాటను తనే కొట్టి సూపర్ హిట్ చేసిన అరబిక్ కుత్తును గుర్తు చేస్తోంది. దేవర్ నుంచి ఏ పాట వచ్చినా మ్యూజిక్ లవర్స్ ఇట్టే పట్టేసి కాపీ అంటూ ఆధారాలతో సహా పోస్ట్ చేస్తున్నారు. ఇక నాలుగో పాట ఎప్పుడొస్తుందో గానీ ఇది కూడా అదే ట్యూన్ అని తేలితే అనిరుద్ పెద్దగా కష్టపడకుండా క్రేజీ ప్రాజెక్ట్ కు మ్యూజిక్ ఇచ్చినట్టే లెక్క. సినిమా డిజాస్టర్ అయితే ఒక్కోసారి హీరో డైరెక్టర్ తమ రెమ్యునరేషన్ లో కొంత అమౌంట్ ని వెనక్కి ఇచ్చేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఏ హీరో డైరెక్టర్ తీసుకున్న పారితోషికంలో ఎన్ని కోట్లు రిటర్న్ ఇచ్చేశారు? మిరపకాయ వంటి సూపర్ హిట్ తర్వాత హిట్ కాంబినేషన్ రిపీట్ కావడంతో మిస్టర్ బచ్చన్ పై మాస్ రాజా ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలవడంతో ఎక్స్పెక్టేషన్స్ రెట్టింపయ్యాయి. హిందీలో హిట్ అయిన రైడ్ కు చాలా మార్పులు చేర్పులు చేసి తీశాడు హరీష్. దబంగ్ ను ఇలాగే మార్చి గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టడంతో మరో సక్సెస్ ఖాయమనుకుంటే మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసింది. మిస్టర్ బచ్చన్ వరల్డ్ వైడ్ గా 31 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 10 కోట్లు కూడా రాలేదు. దీంతో నిర్మాత డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయారు. దీంతో పీపుల్స్ మీడియాతో మరిన్ని సినిమాలు చెయ్యాలనుకున్న హరీష్, రవితేజ తీసుకున్న పారితోషికంలో కొంత మొత్తాన్ని వెనక్కిచ్చేశారట. హరీష్ ఆల్రెడీ 2 కోట్లు ఇచ్చేసి నెక్స్ట్ మూవీ కోసం 4 కోట్లు తగ్గించుకుంటానని చెప్పాడట. మిస్టర్ బచ్చన్ ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా సెకండ్ హాఫ్ దగ్గరకొచ్చేసరికి మొత్తం ఒకే ఇంట్లోనే కథ నడవడం, జగపతి బాబు విలనిజం రొటీన్ కావడంతో బోర్ కొట్టేసింది. సక్సెస్ఫుల్ కాంబినేషన్ కు గండి కొట్టినట్టయింది. భాగ్యశ్రీ బోర్డ్సీ గ్లామర్ తో కనువిందు చేసిన స్కిన్ షో ఉపయోగపడలేదు. ఒకరి మీద కోపం మరొకరి మీద చూపించడం అంటే ఇదే మరి. గేమ్ చేంజర్ దర్శకుడు శంకర్ ని ఏమీ అనలేక తమన్ పై చూపిస్తున్నారా? 2 ఏళ్ల నుంచి ఊరిస్తున్న గేమ్ చేంజర్ తో మెగా ఫ్యాన్స్ విసిగిపోయి ట్రోలింగ్ కి ఎందుకు దిగారు? తమన్ ఏమని సర్ది చెప్పాడు? వాచ్ ది స్టోరీ. గేమ్ చేంజర్ విషయంలో టెక్నీషియన్స్ నలిగిపోతున్నారు. RRR రిలీజ్ కంటే ముందే మొదలైన గేమ్ చేంజర్ దాదాపుగా 3 ఏళ్లుగా ఊరిస్తోంది. భారతీయుడు 2 కోసం గేమ్ చేంజర్ ను పక్కన పెట్టేశాడు శంకర్. భారతీయుడు 2 వచ్చేసినా గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై మాత్రం అప్డేట్ ఇవ్వడం లేదు. దిల్ రాజు ను అడిగితే రిలీజ్ తన చేతుల్లో లేదని శంకర్ ను అడగమని సైడ్ అయ్యాడు. శంకర్ చెప్పకపోవడం మెగా ఫ్యాన్స్ కోపంతో ఊగిపోవడంతో ఎట్టకేలకు దిల్ రాజే కలగ చేసుకుని క్రిస్మస్ వస్తుందని ప్రకటించాడు. గేమ్ చేంజర్ క్రిస్మస్ వస్తుందని ప్రకటించి నెల దాటినా సినిమా నుంచి ఇంతవరకు ఒక్క అప్డేట్ రాలేదు. టైటిల్ అనౌన్స్మెంట్, మోషన్ పోస్టర్, జరగండి జరగండి అంటూ సాంగ్ తప్ప మరోటి రాలేదు. రెండో పాట ఎప్పుడంటూ తమన్ పై ఒత్తిడి తెస్తున్నారు అభిమానులు. మరికొందరైతే నోటికిష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నారు, తిట్టేస్తున్నారు. పాటలు ఇవ్వాల్సింది తమనే కాబట్టి స్పందించక తప్పడం లేదు. గేమ్ చేంజర్ పేరెత్తకుండా కీలక వ్యాఖ్యలు చేశాడు తమన్. ఈ నెలలోనే అప్డేట్ ఉంటుంది, అది తప్పకుండా బ్లాస్ట్ క్రియేట్ చేస్తుందని అన్నాడు. నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అసభ్యకరమైన కామెంట్స్, నెగిటివ్ స్ప్రెడ్ చేయడం వలన సినిమా గొప్పతనం దెబ్బతింటుందన్నాడు తమన్. దయచేసి పాజిటివ్ ఎనర్జీని అందించమని పోస్ట్ పెట్టాడు. నాని సినిమాకు డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు. సరిపోదా శనివారం తర్వాత నాని నటించే సినిమా ఏంటి? 2 దర్శకులని లైన్ లో పెట్టి ఈసారి క్రైమ్ థ్రిల్లర్ తో వస్తున్నాడు. అంతేకాదు ఫస్ట్ టైం కాకి డ్రెస్ లో కనిపించబోతున్నారు నాని. ఆ విశేషాలు మీకోసం.
సరిపోదా శనివారం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నాని నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ ఇచ్చేశాడు. సొంత బ్యానర్లో నిర్మించిన హిట్ 2 కు 3వ పార్ట్ను ప్రకటించాడు. హిట్ 2 క్లైమాక్స్ లో కనిపించి హిట్ 3 లో నటిస్తున్నానని హింట్ ఇచ్చిన నాని ఎట్టకేలకు థర్డ్ కేసును టేకప్ చేశాడు. ఈ సందర్భంగా హంటర్స్ కమాండ్ పేరుతో హీరోను పరిచయం చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు. హిట్ 2 తీసిన శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 రూపొందుతోంది. డైరెక్టర్ వెంకటేష్ తో తీసిన లాస్ట్ మూవీ సైంధవ్ ఫ్లాప్ అయినా 2 హిట్స్ ఇచ్చిన శైలేష్ ను కంటిన్యూ చేస్తున్నాడు నాని. ఇందులో నేచురల్ స్టార్ అర్జున్ సర్కార్ గా పవర్ఫుల్ ఐపీఎస్ రోల్లో కనిపించనున్నాడు. హిట్ 3 ఇంకా మొదలు కాకుండానే రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమాను త్వరలో ప్రారంభించి మే 1న రిలీజ్ చేస్తున్నారు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారంతో పాన్ ఇండియా హీరోగా మారిన నాని ఇంతవరకు తెలుగులో తప్ప వేరే భాషలో సక్సెస్ ని చూడలేదు. మరి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తోనైనా నాని సక్సెస్ఫుల్ పాన్ ఇండియా హీరో అనిపించుకుంటాడేమో చూడాలి. అదేంటో గాని మీనాక్షి చౌదరి అందరికీ కూరలో కరివేపాకులా కనిపిస్తోందా? పెద్ద సినిమాలో ఛాన్స్ వచ్చింది అనుకుంటే ఆటలో అరటిపండు అయిపోతుందా? గోట్ సినిమాలో ఈ అమ్మడు ఒక పాట 3 సీన్స్కే పరిమితమై మరోసారి గుంటూరు కారంని గుర్తు చేసిందా? ఇప్పుడు చూద్దాం. త్రివిక్రమ్ ఆశీస్సులతో మీనాక్షి గుంటూరు కారంలో ఛాన్స్ కొట్టేసింది. అద్రిపోయే ఆఫర్. ఇంకేముంది, స్టార్ అయిపోయింది అనుకున్నారు. సినిమా రిలీజ్ అయితే తన పాత్ర ఎక్కడా అని భూతద్దంలో వెతుక్కోవాల్సిన పరిస్థితి. గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ అంటూ ప్రచారం జరిగినా సైడ్ హీరోయిన్ కూడా కాదు. ఇంపార్టెంట్ లేని 4-5 సీన్స్ లో మాత్రమే కనిపించింది. ఒక్కో సీన్ లో డైలాగ్స్ కూడా లేవు. అయితే గుంటూరు కారం ఛాన్స్ వచ్చాకే బంపర్ ఆఫర్స్ ని అందుకుంది. గోట్లో నటించినా పెద్దగా గుర్తింపున్న పాత్ర కాదు. ఈ లెక్కన దుల్కర్ సల్మాన్ తో జతకట్టిన లక్కీ భాస్కర్ లో ఎలాంటి రోల్లో కనిపిస్తుందో చూడాలి. మీనాక్షి 6 నెలల్లో 6 సినిమాలతో వస్తోంది. గోట్ తో మీనాక్షి సీజన్ మొదలైంది. ఒకే రోజు అక్టోబర్ 31న లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీతో వస్తోంది. సంక్రాంతికి విశ్వంభర, వెంకీ సినిమాలతో పండగ చేసుకోనుంది. వరుణ్ తేజ్ మట్కా రిలీజ్ డేట్ ని ప్రకటించాల్సి ఉంది. ఇవన్నీ వచ్చేలోపు కొత్త సినిమాలకు సైన్ చెయ్యకపోతే గ్యాప్ లో పడిపోయి శ్రీలీలల ఛాన్సుల కోసం వెయిట్ చేయాల్సిందే. చెన్నై ఎక్స్ప్రెస్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పాట లుంగీ డాన్స్. అయితే ఈ సూపర్ హిట్ సాంగ్ షారుఖ్ కి నచ్చలేదు, రిజెక్ట్ చేశారు. మరి సినిమాలోకి ఈ పాట ఎలా వచ్చింది? హావ్ ఎ లుక్. షారుఖ్, దీపికా జంటగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో సూపర్ హిట్ అయిన చెన్నై ఎక్స్ప్రెస్ లో పాటలన్నీ హిట్టే. అయితే లుంగి డాన్స్ మాత్రం చాలా స్పెషల్. తమిళనాడులో మంచి వసూళ్లకు ఈ సాంగే కారణం. ఇంతగా పాపులర్ అయిన ఈ పాట షారుఖ్ కి నచ్చలేదని సింగర్ హనీ సింగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్తూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. లుంగి డాన్స్ హిట్ అవుతుందని సింగర్ హనీ సింగ్ బలంగా నమ్మాడు. కానీ షారుఖ్ కి నచ్చలేదు. దీంతో హనీ నిర్మాత భూషణ్ కుమార్ దగ్గరకు వెళ్లి సాంగ్ వినిపిస్తే సూపర్ హిట్ అవుతుందని భరోసా ఇచ్చారట. దర్శకుడు రోహిత్ శెట్టి పెట్టేశాడు. లుంగి డాన్స్ సాంగ్ వచ్చి 11 ఏళ్లైనా ఇప్పటికీ పార్టీల్లో, ఫంక్షన్ లో వినిపిస్తోంది. అందరినీ హుషారెత్తిస్తూ డాన్స్ వేసేలా చేస్తుంది. అప్పట్లో ఈ సాంగ్ లేని ఫంక్షన్ ఉండేదే కాదు. రజనీకాంత్ కి ట్రిబ్యూట్ గా ఈ పాటని రిలీజ్ చేశారు. చిన్న కథతో చిన్న సినిమా రిలీజ్ కాకుండానే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నిర్మాతలకి సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్ తో విడుదల తేదీకి 2 రోజుల ముందు నుంచే ప్రీమియర్స్ వేశారు. ఒక్కోసారి ప్రీమియర్స్ సినిమాను డ్యామేజ్ చేస్తాయి. కానీ ఈ చిన్న సినిమాకు ఎలా మేలు చేసింది? ఇంతకీ ఆ సినిమా ఏంటి? హావ్ ఎ లుక్. రిలీజ్ కు ముందే షోస్ వేయాలంటే నిర్మాతలకు తమ ప్రోడక్ట్ పై నమ్మకం ఉండాలి. అలాగే ధైర్యం ఉంటేనే ఇది సాధ్యం. ఒక్కోసారి అతి నమ్మకం డ్యామేజ్ చేస్తుంది. శాకుంతలం, మిస్టర్ బచ్చన్ విషయంలో ఇదే జరిగింది. 6న రిలీజ్ అవుతున్న 35 చిన్న కథ కాదు సినిమా ప్రీమియర్స్ ను 4 నుంచే వేయడం స్టార్ట్ చేశారు. సినిమా బాగుందన్న టాక్ రిలీజ్ కు ముందే స్ప్రెడ్ కావడం విశేషం. నివేదా థామస్ చాలా కాలం తర్వాత నటించిన ఈ సినిమాను నందకిషోర్ డైరెక్ట్ చేశాడు. తల్లి కొడుకు సెంటిమెంట్ తో రూపొందిన ఈ సినిమా కథ చిన్నదే అయినా మంచి సినిమాగా టాక్ తెచ్చుకుంది. 4న వచ్చిన టాక్ తో 5న ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ లెక్కన వీకెండ్ కలెక్షన్స్ బాగుంటాయన్న నమ్మకంతో నిర్మాతలున్నారు. 35 చిన్న కథ కాదు టైటిల్ వెరైటీగా అర్థం కాకున్నా సినిమా చూస్తే కథకు యాప్ట్ గా ఉందని అంటారు. ఎంతో అభిరుచి ఉంటే తప్ప నిర్మాతలు ఇలాంటి కథల్ని నమ్మలేరు. దగ్గుబాటి రానా సమర్పకుడిగా వ్యవహరించాడు. నివేదా థామస్ యాక్టింగ్, చైల్డ్ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్, వివేక్ సాగర్ మ్యూజిక్ ఇలా అందరికీ పేరు తీసుకొస్తుందని రివ్యూ రైటర్స్ ప్రశంసించారు.